ఇట్లా జరిగి ఉండదు. అదేవిధంగా ది ఎక్స్పర్ట్ కమిటీ వారే నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ ఎవరి గురించి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో చాలా గొప్ప మేధావులని నైపుణ్యం ఉన్న వాళ్ళని అనుభవం వాళ్ళని నేను కమిటీ పెట్టి వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పోతున్నాడు. ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దు అని స్పష్టంగా ఇచ్చిండ్రు. దెన్ వీళ్ళు ఏమన్నారు, ది తుమ్మిడేటి దగ్గర నీళ్ళు లేవు అందుకోసమే మేడిగడ్డ దగ్గర కడుతున్నాం అని చెప్పినారు. ఆ రోజు కానీ తర్వాత కానీ జ్యుడిషియల్ కమిషన్ అన్ని రికార్డ్స్ పరిశీలించి ది అలెజ్డ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అట్ తుమ్మిడిహట్టి ఈజ్ నాట్ కరెక్ట్ అండ్ నాట్ ద జెన్యూన్ రీజన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆఫ్ మేడిగడ్డ. అంటే తుమ్మడిగట్టి దగ్గర మీరు నీళ్ళు లేవని మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. మీరు చెప్పిన కారణాలు కరెక్ట్ కాదు, తుమ్మడిగట్టి దగ్గర కూడా నీళ్లు ఉన్నాయి, మీరు అబద్ధాలు చెప్పిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. మరి the decision of this is I am reading exactly the Judicial Commission report. The decision of construction of barrage at Medigadda and also at Annaram and Sundilla is solely of the then Chief Minister. In the Judicial Commission Vakya. Then second is that to inquire into the manner of award and execution of contract, including but not limited to deviations in the contract and following strict financial discipline in execution of such contract. Contract paddhati, tendering process, WAPCOS తో ఉన్న మరి DPR తీసుకున్న విషయం అన్ని విషయాల్లో ఆల్ నార్మ్స్ హావ్ బీన్ వయలేటెడ్ అని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ పేర్కొంది. అదేవిధంగా అసలు టెండర్ పద్ధతే ఈ కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ పెట్టిన తర్వాత అసలు మీరు ఫాలో అయిన టోటల్ ప్రొసీజర్ ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది. ఒక ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో చేస్తూ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బ్యారేజ్ కూలిపోయి మరి ప్రభుత్వం ఏం చేయాలో అధ్యక్ష మరి సభ్యులందరూ కూడా ఈ విషయాల్లో వారి అభిప్రాయం తెలియాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా రివైజ్ ఎస్టిమేట్స్ 1, రివైజ్ ఎస్టిమేట్స్ 2 ప్రాజెక్ట్ కాస్ట్ పెంచుకుంటూ పోయిను. ప్రాణహిత చేవెళ్ల దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఎప్పుడో 38,500 కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు 16.5 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి ఒక 60,000 కోట్లు ఇప్పటివరకే సేవ్ అయిపోయి ఆ సొమ్ముతో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్బిసి, డిండి, దేవాదుల, సీతారాం సాగర్ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఆ అమౌంట్లో పూర్తయ్యాయి అధ్యక్ష. మరి ఆ విధంగా కాకుండా అమూల్యమైన ప్రజా సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం జరిగింది. అదేవిధంగా టు ఎంక్వైర్ ఇంటు ద నెగ్లిజెన్స్ అండ్ లకూనా ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ 3 బ్యారేజెస్ బై ది ఏజెన్సీస్ కన్సర్న్ అండ్ ద డిపార్ట్మెంట్ thereby leading to major damage to the structure. ఇది జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో there is absolutely no operation and maintenance of 3 barrages. There is no O&M manual even అని ఇది సుప్రీం కోర్ట్ జడ్జి గారు అబ్జర్వ్ చేసిన విషయం. జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు ఇనాగ్రేట్ చేయగానే ఆ తర్వాత ఆ బ్యారేజీల కింద నుంచి లీక్ మొదలైంది. అప్పటి నుంచే ఆ ఇంజనీర్లే మొత్తుకుంటున్నారు ఈ నీళ్లు తీసేసి రిపేర్ చేయాలని. వాళ్ళకి నీళ్లు తీసేసే స్వేచ్ఛ కూడా అప్పుడున్న అధికారంలో ఉన్న మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు అలౌ చేయకుండా ఆ నీళ్లు అట్లనే స్టోరేజ్ పెట్టిండ్రు. ఆ రాంగ్ ప్రొసీజర్స్ తో ఆ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది. దెన్ ఆల్సో ఇది జ్యుడిషియల్ కమిషన్ వర్డ్స్, ఇట్ ఈస్ హెల్డ్ దట్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ డిజైన్స్, దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ డ్రాయింగ్స్, డిఫెక్ట్స్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ డిఫెక్ట్స్ ఇన్ క్వాలిటీ కంట్రోల్. In fact, in the manner the construction work of these 3 barrages taken up and done, there appear to have no scope to check and ensure quality control. Ade vidhanga aneka procedural issues lo kuda judicial commission has pointed out. Mari project complete kaakamunde completion certificate ichesindru. Ade vidhanga project complete kaakamunde bank guarantee ichesindru. Ade vidhanga no justification for revised estimates. Then no justification for extension of time.
ఇవన్నిట్లో కూడా ప్రొసీజర్స్ మరి వయలేట్ చేసి కాంట్రాక్టర్లకి మేలు చేసే విధంగా ఆనాటి ప్రభుత్వం ఆనాటి పెద్ద మనుషులు వివరించిందని చెప్పి జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా the commission shall fix responsibilities for the lapses identified during its inquiry into the above matters and financial implication on the lapses identified. So దాంట్లో కమిషన్ ఆనాడున్న మరి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తో సహా అధికారులు అందరి పేర్లు పెట్టి